లార్డ్ హల్లెలూయా ప్రైజ్ గాడ్. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జయముల తండ్రి, నమ్మదగిన వాడా, నీ బంగారు పరిశుద్ధ నామస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా తిరిగి నీ పాస్తానికి ప్రభా మమ్మల్ని అందరు నడిపించిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడండి, నామం గొప్ప చేసుకోండి. అల్పే నన్ను మరుగుపరచండి, నీ వాక్యం ప్రత్యక్షపరచమని, నామం గొప్ప చేసుకోమని యేసుము అయిపోతున్నాం తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిల్లారా, ప్రభు ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, గత దినాల్లో మనము మరి ఎఫ్రాయిము పాలెంను గురించి ప్రియులారా మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రియమైన బిల్లారా, మరి ఇక్కడ కనబడుతుంది కదా, ప్రత్యక్ష గుడారము మరి 4 వైపులా కూడా మరి ఒక్కొక్క పాలెము ఉన్నట్టుగా మనం దీనికి ముందు ఆల్రెడీ నేర్చుకున్న విషయము. మరి మనము వెనక పడమటి భాగంలో అనగా ప్రత్యక్ష గుడారము వెనకటి భాగంలో ఎఫ్రాయిము పాలెము గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో మొట్టమొదటిది ఎఫ్రాయిము గోత్రము, ఆ తర్వాత మనష్షే, ఆ తర్వాత బెంజమీను. ఈ ముగ్గురికి కూడా నాయకుడు ఎవరంటే ఎఫ్రాయిము. ఆ విషయం గురించి మనం గత దినాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎఫ్రాయిం పాలెంలోని రెండో ప్రియులారా గోత్రము ఎవరంటే మనష్షే. మనష్షే గురించి మనం ఈ దినమున నేర్చుకొనబోతున్నాం. మనందరూ కూడా ప్రియమైన బిల్లారా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియులారా సంఖ్యాకాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుకుందాం. ఎవరైనా చదవండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అబీదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పెదానూరు కుమారుడైన గమేలియేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. రెండో గోత్రం ఎవరంటే మనష్షే గోత్రము. ఈ మనష్షే అనేటువంటి గోత్రము అర్ధ గోత్రము. మనందరికీ తెలుసు, ఇజ్రాయేలు కుమారులు 12 మంది. 12 మంది కూడా 12 గోత్రాలుగా లెక్కింపడ్డారు. అయితే దేవుడు ప్రియమైన పిల్లారా లేవీయులను వారి నుంచి ప్రత్యేకపరిచాడు. అయితే సరే, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మనం మనష్షే దగ్గరికి వద్దాం. ఈ మనష్షే ఎవరు అన్నప్పుడు మనం చూసినట్టుగా ఈయన ఎఫ్రాయిము పాలెముకు చెందినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈయన తన తమ్ముడైనటువంటి ఎఫ్రాయిము గోత్రపు నాయకత్వం కింద ఉన్నటువంటి వాడుగా మనం చూస్తాం. చూడండి, ఇతడు యోసేపు కుమారుడిగా చూస్తాం. ఎలానా ఆదికాండం 41:51 చూసినప్పుడు ఇతడు యోసేపు యొక్క పెద్ద కుమారుడిగా చూస్తున్నాం. అర్థమైందండి? యోసేపు యొక్క పెద్ద కుమారుడిగా చూస్తున్నాం. ఇతడు ఈ మనష్షేకి అర్థం ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయేటట్టు చేశాడు, మర్చిపోవుట అని అర్థం అండి. మనష్షే అంటే ఏంటి అర్థం? మర్చిపోవుట. యోసేపు ఐగుప్తుకి వచ్చిన తర్వాత మరి ఫరో యొక్క కళ అర్థం చెప్పిన తర్వాత ఫరో యోసేపుని హెచ్చించి ఐగుప్తుకు తన తర్వాత 2వ నాయకుడిగా ఏం చేశాడు? నియమించాడు. అతనికి అసనేతు అనేటువంటి ఒక స్త్రీని, అమ్మాయిని పెళ్లి చేశాడు.
వారిద్దరికి పుట్టేటువంటి వాడే మొట్టమొదటి సంతానమే మనసే. అప్పటి వరకు యోసేపు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించాడు. మనందరికి తెలుసు, యోసేపు పుట్టినప్పటి నుంచి కూడా శ్రమలే, బాల్యదినం నుంచి కూడా కష్టాలే. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు, చిన్నతనంలోనే అన్నదమ్ముల ద్వారా హింసింపబడ్డాడు, ఎంతో బాధింపబడ్డాడు, తర్వాత అమ్మివేయబడ్డాడు. పోనీ బానిసకు వచ్చి పోతిఫర్ ఇంట్లో పని చేస్తుంటే దేవుడు అక్కడ హెచ్చించాడు. అక్కడ కొంచెం చూపుసమని అనుకుంటే లేని నింద మోపబడి ప్రియమైన పిల్లారా జైలు పాలయ్యాడు. ఆ జైల్లో కూడా ప్రియులారా అక్కడ చెరసాలకు వచ్చినటువంటి ప్రియులారా ఆ రాజ దర్బార్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను సహాయం అడిగినా సహాయం కూడా వాళ్ళు చేయలేక మర్చిపోయారు. చివరికి ఫరోకి కల రావటం బట్టి ప్రియులారా అతను ఫరో ఎదుట వచ్చి నిలబడ్డాడు. కళ అర్థం చెప్పడం ద్వారా ఫరో ప్రసన్నుడై అతన్ని ఆ దేశపు 2వ అధిపతిగా నియమించడం మనం చూస్తాం. తర్వాత వివాహం కూడా ఫరోనే చేశాడు. ఇప్పుడు అతనికి దాదాపు 15 సంవత్సరాలు భయంకర బాధ, కష్టము, వేదన, దుఃఖము, ఆదరణ లేని పరిస్థితి అయిన తర్వాత ఈ దినం అతనికి నెమ్మది దొరికింది. తన బాధలన్నీ మర్చిపోయేటట్టు సంతోషాన్ని, సమాధానం ఇచ్చాడు. చక్కటి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, మంచి భార్యనిచ్చాడు. చివరి కుమారుడు ఇచ్చినప్పుడు అతడు తాను పొందిన బాధ అంతా కూడా మర్చిపోయాడని, నిజంగా ఆ సంతోషమును బట్టి అతడు మనసే అని తన ప్రథమ కుమారునికి, జ్యేష్ఠ కుమారునికి పేరు పెట్టాడు. మనసే అంటే మర్చిపోవుట అని అర్థం. నిజంగా యోసేపు తన జీవితంలో కలిగిన అన్ని బాధలు కూడా మర్చిపోయి సంతోషాన్ని, నెమ్మది ఇచ్చాడు, ఉన్నత ఇచ్చాడు. అలాగే దేవుని ప్రజలైన మనకు కూడా రక్షణ పొందినప్పటి నుంచి కూడా నిజంగా దేవుని ఏర్పాటు చేయబడిన వ్యక్తులమైతే నిజంగా రక్షణ పొందిన నుంచి కూడా అనేక రకాల కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు మనకు కలుగుతూనే ఉంటాయి. ఈ విశ్వాస జీవితంలో అనేక రకాల బాధలు, వేదనలు, దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఎక్కడో బయట నుంచి రా శ్రమలు తోటి సోదరుల వల్లే కలుగుతుంది. యోసేపుకు శ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయి? బయట నుంచి రాలేదండి, సొంత సహోదరు నుంచే వచ్చింది. అన్ని సహించాడు. ప్రియమైన పిల్లారా, బానిసయ్యాడు. స్వతంత్రులుగా ఉన్న వ్యక్తి, తండ్రికి ఇష్టమైన కుమారుడు ఉన్నటువంటి వ్యక్తి బానిసగా ఉన్నాడు. ఆయనను దేవుని దృష్టిలో, దేవుని ఎదుట ఆయన నిర్దోషిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా జీవిస్తా ఉన్నాడండి. ఎలాంటి పాపమునకు తన జీవితంలో చోటు ఇవ్వలేదు. పాపానికి చోటు ఇవ్వనందుకు ఆయనకు దొరికింది ఏం చేస్తా? చెరసాల, అపనిందలు. అయితే ఆయన ఒకటి తెలుసుకున్నాడు, ఏంటంటే ఇదంతా దేవుని ద్వారా జరుగుతుంది. ఇదంతా ప్రేమారా ఒక మహిమ గల హెచ్చింపు కొరకు, ఒక మహిమ గల ఐశ్వర్యం, ఆశీర్వాదం కొరకే అనే విషయాన్ని యోసేపు అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖపడినట్టుగా మనకు కనబడదు. అందుకే చెరసాలలో వేసినప్పటికి కూడా ఆయన, ప్రియమైన బిడ్డలారా, చెరసాలలో వేసినప్పటికి కూడా ఆయన ఉదయాన్నే లేచి అందరినీ పలకరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రీతిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి దైవ ఆశీర్వాదాన్ని అనుభవించారు. అదే రీతిగా ఈ లోకంలో మనకు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖము, అవమాన, నిందలు బయట నుంచి కాకుండా ఇంటి నుంచి వస్తుంది.
తోటి సహోదరు నుంచి వస్తుంది. అలాగే మనం మంచి చేసినందుకు మన మీదకి నిందలు, అవమానములు, కష్టములు రావచ్చు. అయితే ఇదంతా కూడా ఆశీర్వాదం పొందడానికి, ఉన్నతమైన మహిమ పొందడానికి ఇదే మార్గం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇది ఒక మార్గము. ఒకవేళ యోసేపు పోతిఫర్ ఇంట్లోనే ఉండినట్లయితే, ఉండినట్లయితే ప్రియులారా, ఎక్కడ చేరేవాడు కాదు, కళ అర్థం చెప్పేవాడు కాదు, తన ఫరో ముందు ఆయన పేరు వచ్చేది కాదు. ఏదైతే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడో అది నువ్వు దేవుడి చేసిన వాగ్దానానికి దగ్గర నడిపిస్తుందని నువ్వు మర్చిపోకూడదు. రక్షణ పొందిన నీ జీవితంలో ఏదైతే కలుగుతుందో అవంతా కూడా నీవు నడిచే ఆత్మీయ యాత్రలో పరలోకం వెళ్ళే ఒక మార్గం మనం మాత్రం తెలుసుకోవాలి తప్ప నువ్వు కంగారు పడడానికి వీలేదు, భయపడడానికి వీలేదండి. అసలు యేసు మార్గమే కొండలు లోయలతో కూడిన జీవితం అనేది మనకు స్పష్టమైంది. పరిశుద్ధంగా చదివినప్పుడు నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేవుడు వెంబడించిన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలన్నీ కూడా ఎత్తు పల్లాలతో కూడినట్టు జీవితంగా ఉంది. చివరికి ఒక దినమున తానే వచ్చింది, ఒక ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు ఏం చేశారు, పొందినట్టుగా మనం చూస్తాం. వాళ్ళైతే ఈ లోకసమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందారు. మనమైతే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పరలోకపు మహిమ కొరకు ప్రభు మనం నడిపిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే రక్షణ పొందిన మొదలుకొని మన జీవితంలో వస్తున్న ప్రతి బాధ, వేదన, కష్టము, నిందలు, దుఃఖము అన్నిటి కూడా సహిస్తూ ముందుకు సాగుదాం. ఒక టైం వస్తుంది మనము ఇవన్నీ మర్చిపోయే పరిస్థితి వస్తుంది. యోసేపు మర్చిపోయేటట్టు చేశాడు దేవుడు. అదే రీతిగా మనమందరం కూడా మర్చిపోయేటట్టుగా చేసే దినం ఒకటి రాబోతుంది. అది ఎక్కడంటే ఆ యొక్క నిత్య సియోను, ఆ మహిమగల దేవుని ఎదుట నిలబడే సమయము ఆసన్నమై ఉన్నది. ప్రభు యొక్క రాకడ అతి శీఘ్రంగా రాబోతుంది. అందుకే మనందరికి కూడా ప్రియమైన పిల్లారా, ఆ యొక్క సియోన్లో మనందరం కూడా వెళ్ళినప్పుడు మన ఈ లోకపైన పరిస్థితి అంతా కూడా మర్చిపోయే దినం వస్తుంది. అందుకే అన్నాడు ఆయన, ప్రతి కన్నుల బాధనైనా తుడిచివేయను. ఇక్కడ బాధ, దుఃఖం అనేటువంటిది ఏమాత్రము ఉండదని దైవవాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఈ రీతిగా ప్రియులారా, మనిషి యోసేపు ప్రియులారా, అసనేతుకు ప్రియులారా జన్మించిన మొదటి సంతానముగా ఉంది. ప్రియమైన అయితే ప్రియమైన పిల్లారా, ఈ యొక్క యోసేపుకు తర్వాత ఎఫ్రాయిం పుట్టాడు. ఇద్దరిని కూడా ప్రియులారా ఎక్కడి దగ్గరికి, యాకోబు తీసుకుపోయినప్పుడు యాకోబు తన ఎడమ చేతిని పెట్టి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. యాక్చువల్ ఆశీర్వదించేటప్పుడు పెద్ద కుమారుని మీద కుడి చేయి పెట్టాలి, తన ఎడమ చేయినేమో చిన్నవాడి మీద పెట్టాలి. కానీ యాకోబు ప్రియులారా రెండు చేతులు ఇట్లా మార్చి పెట్టి ఆశ్రయించాడు. అదే కాకుండా ఆయన ఇంకొకటి కూడా చెప్పాడు, ఈ యొక్క ఇద్దరు కూడా, ఈ మనష్షే ఎఫ్రాయిము ఇద్దరు కూడా ఇక మీదట యోసేపు నీ కుమారులు కాదు, వీళ్ళిద్దరు కూడా నా కుమారులు, వీళ్ళిద్దరు నా కుమారులు. రూబేన్, లేవి, సిమియోను, యూదా ఏది లెక్కింపడతారు, వాళ్ళతో పాటు ఏమవుతారు, వీళ్ళిద్దరి పేర్లు లెక్కింపడతాది అని ఆ దినం ఆశ్రయించినట్టుగానే ప్రియమైన బిల్లారా ఇప్పుడు ఈ రెండు కూడా గోత్రాల లెక్కకి వచ్చింది. చూడండి, ఆనాడు యాకోబు ఏదో ఆశ్రయించాడో
యోసేపు ఏదైతే అన్నాడో కావాలంటే మీరు చదవండి, చదవదని ప్రియులారా. ఆ యొక్క ఆది కాండములో యాకోబు చెప్తాడు. 48వ అధ్యాయము 5వ వచనము. ఆది కాండం 48వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో ఆ నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఆ ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు ఆ నా బిడ్డలే. ఆ రూబేను షిమ్యోను వలె ఆ ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. ఆ వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. చాలండి. ఇక్కడ యాకోబు యోసేపుతో అంటున్నాడు ఏంటంట, ఈ ఐగుప్తులో నీకు కలిగిన ఈ 2 సంతానములు నా బిడ్డలు. కాబట్టి వీళ్ళు రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే కూడా ఏమో లెక్కింపబడతారు అన్నారు. ఆ రీతిగానే ప్రియులారా చూడండి, యాకోబు చెప్పినట్టుగానే నిజంగా చూడండి, యాకోబు ఎంత దూరదృష్టి కలిగి ఉన్నాడో. యాకోబు చూడండి, శారీరకంగా కన్నులు మందముగా ఉంది, అర్థమైందండి. శారీరకంగా వృద్ధుడయ్యాడు, కానీ ఆత్మీయతలో మాత్రం మెలుకు ఉన్నాడండి. అందుకే విశ్వాసులమైన మనము, సేవకులమైన మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయ జీవితం బహుశా ఆరంభం ఎట్లయినా ఉండొచ్చు. నిజంగా యాకోబును ఆరంభం చూసుకున్నట్లయితే మోసగాడుగా, శరీర సంబంధిగా, ఎప్పుడు ఆశీర్వాదం అనుకుంటూ ప్రయాసపడినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒక దినము వచ్చింది, దేవుడు దర్శించాడు, అతని మనోనేత్రం వెలిగింపబడింది, అసలైన ఆశీర్వాదం ఏంటో అర్థమైంది, యాకోబుని ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఆ దినం నుంచి కూడా ఆయన ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వీళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. వృద్ధాప్య స్థితిలో కూడా ప్రియులారా జరగబోయేటువంటి సంగతి ప్రియులారా ముందుగానే ఏం చేస్తున్నాడు తెలియపరుస్తూ, నాతో పాటు, నా కుమారులతో పాటు, రూబేనుతో పాటు, షిమ్యోనుతో పాటు ఎఫ్రాయిము మనష్షే కూడా ఏమవుతారు, నా కుమారులు ఎంచబడతారు, తర్వాత పుట్టిన నీ సంతానం ఇక అని ప్రియమిల్లరా చెప్పినట్టుగానే తర్వాత ఏమయ్యారు, ఈ 12 మంది గోత్రములలో వీరు కూడా గోత్రికులుగా ఎంచబడ్డారు. ఈ గోత్రం సమానంగా వీరి సంతానం కూడా అభివృద్ధి పొందింది. మీరు కావాలంటే చూడండి, ఇందాక నేను చూపించాక మ్యాప్ ప్రేమిడా చూడండి, వాళ్ళ సంతానం కూడా అభివృద్ధి ఎట్లా పొందిందో చూద్దాం ప్రేమిడారా. కనబడుతుంది అందరికి? చూడండి, కనబడుతుంది. చూడు, ఎఫ్రాయిము గోత్రంలో 40,500 మంది. ఇంకా బెంజమీన్ కంటే వీళ్ళు అభివృద్ధి ఎక్కువ పొందారు, అర్థమైందండి. తర్వాత మనష్షే 32,200 మంది. తర్వాత బెంజమీను 35,400 మంది. చూసారండి ఎంతగా అభివృద్ధి పొందారు. ఈ రీతిగా దేవుడు ఏం చేశాడు, అభివృద్ధి తీసుకొచ్చాడండి. జరగబోయే సంగతిని ముందుగా తెలియపరిచాడు. తర్వాత కూడా 49లో యాకోబు ఏ రీతిగా ఆశ్రయించాడో మనం చూసాం. దీని ముందు నేర్చుకున్న విషయం ప్రేమ అనుకున్నా. అందుకనే విశ్వాసులు మన యొక్క ఆత్మీయ దృష్టి, మన జీవితము పరలోకానికి, లేకుంటే మనము వయసు పెరుగుతున్న కొలది విశ్వాస జీవితంలో కొనసాగుతున్న కొలిది మన యొక్క మనోనేత్రం అనేది వెలిగింపబడాలి, క్లియర్ అవ్వాలి.
క్లియర్ అవ్వాలండి. శరీరంగా నువ్వు బలహీనమైన అవుతూ ఉంటే ఆత్మీయంగా నువ్వేం కావాలి? పర్ఫెక్ట్ అవ్వాలి. ఆరంభంలో విశ్వాసం బాగానే ఉంటుంది, రాను రానేమో శరీర సముద్రం అయిపోతున్నారు చాలా మంది. అందుకే చాలాసార్లు ఆత్మయాత్ర గురించి చెప్తూ ఉంటాను. ప్రేమారా, ఆత్మయాత్ర గురించి చెప్తూ ఉంటాం. ఏం తెలుసా, మనం ఎప్పుడైతే ఒక స్థలానికి వెళ్తున్నామో ఆరంభంలో మన ఇల్లు, మన ఇంట్లో, మన యొక్క వాకిలి, మన యొక్క ఊరు అంతా మనకి మనసులోకి వస్తుంటుంది. ఎప్పుడైతే అది విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభించాము, పోతుంటే కొలిది ప్రేమారా, ఇక్కడ విషయాలన్నీ మర్చిపోతాం. మనం చేరవలసినటువంటి స్థలం గురించినటువంటి ఆలోచన, అభిప్రాయాలు, మనం అక్కడ ఎక్కడ దిగాలి, మమ్మల్ని రిసీవ్ ఎవరు చేసుకుంటారు, అక్కడ ఎలా ఉంటుందో నేను అన్నటువంటి యొక్క మనసు, మన దృష్టి అంతా కూడా అక్కడే వచ్చేస్తుంది. అక్కడ మైండ్ పనిచేస్తుంది, మన మైండ్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే విశ్వాసం, నీవు ఆరంభంలో నేను ఈ లోక సంబంధమైనవి అవి ఇవి మనల్ని ఏం చేస్తున్నది, మన మనసులో మనం శోధించి మనల్ని లాగా చూస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అన్ని విడిచిపెట్టుకొని నా యొక్క ప్రయాణం పరలోకానికి, నా దృష్టి ఆ పరలోకం మీద ఉంచాలి, నేను అక్కడికి చేరాలి అని ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని బాప్తిసం పొందావు, ఆదిరం నుంచి కూడా నీవు ఈ లోకం యాత్రలో ముందుకు సాగుతున్న కొలిది ఈ లోకము, ఈ శరీర సంబంధమైన కార్యాలు అని రోజు కూడా దూరం అవుతూ రావాలి. నువ్వు కాలం గడిచిన కొలిది కూడా ఆత్మ సంబంధమైన విషయాలతో నింపబడాలి, ఆ పరలోకమైన దర్శనాలతో నింపబడాలి. ఆ పరలోకం గురించి ఆశ, అపేక్ష అనేటువంటిది రోజు పెరుగుతూ రావాలి. అలాగే నేను దృశ్యమైనది కాదు చూడవలసింది, అదృశ్యమైన చూస్తూ చూడగలిగినటువంటి కనులు కావాలి ప్రియులారా. కాబట్టి ఆత్మీయ ఎదుగుతూ కొలది ప్రియులారా, ఈ లోకాన్ని అలాగే ఈ లోకమైన కార్యాలను మనం చూడడం కాదు, కానీ దేవుని శక్తిని, ఆ పరలోక శక్తిని మనము చూసి విశ్వాసములో లోతైన విశ్వాసం ముందుకు సాగే వరం ఉండాలండి. శరీరంగా బలహీనం కావచ్చు, ఆత్మీయంగా ఏం కావాలి? బలవంతులు కావాలి. ఆత్మీయంగా బలవంతులు కావాలి. శరీరమైన వాటి మీద దృష్టి పెట్టడం కంటే ఎక్కువగా ఆత్మమైన దృష్టి మనకు అవసరమై ఉంది. ఆత్మమైన దృష్టి మనకు ఎంతో అవసరమై ఉంది. లోకమైన చింత కంటే కూడా, శరీరమైన చింత కంటే కూడా ఎక్కువగా ప్రియమైన బిల్లారా, ఆత్మమైన చింత మనకు అధికం కావాలి. ఆ పరలోకమైన చింత మనకు అధికం కావాలి. ఈ లోకమైన ఆశ కంటే కూడా ఎక్కువగా, శరీరమైన ఆశల కంటే ఎక్కువగా కూడా ప్రియమైన బిల్లారా, ఆ పరలోకమైన ఆశ, ఆత్మమైన ఆశ, ఆ పరలోకమైన ఆశ మనలో రోజు పెరగవలసిందై ఉంది. ప్రియమైన బిల్లారా, ఈ విషయం ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాకోబు ఆరంభంలో చెడ్డవాడే, కాబట్టి మనం ఇస్సాకుని యాకోబుని కంపేర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? దీని ముందు చాలాసార్లు చెప్పామనుకుంటాను ప్రేమిలారా. కాబట్టి మన ఇక్కడ చివరిలో కన్నులు మందమైన సమయంలో కూడా ఆయన ఏమవుతున్నాడు, జరగబోయే సంగతి గురించి నేను ఆశ వేస్తున్నాడు. కన్నులు మందగా ఉన్నాయి, కానీ ఆయన ఆత్మీయతలో చూస్తున్నాడు. ఏం చేస్తా, ఎఫ్రాయిం ఎక్కడున్నాడో తెలుసు, ఎవడు మనసు ఎక్కడున్నాడో తెలుసు. అందుకని ఆత్మీయ దృష్టి ఏం రెండు చేతులు తిప్పిపెట్టి ఆశ్రయిస్తున్నాడు అండి. ఎందుకంటే చిన్నవాడని ఎఫ్రాయిము మనస్సే కంటే ఏమవుతాడు, జలసం అవుతాడు. అందుకన్నాడు ఈయన గొప్ప ఎఫ్రాయిం ఏం చూడండి చివరికి అప్పుడు ఇక్కడ చదువుతాం ప్రేమేంలారా. 20 వచనం, ఇదే 48-20. 48-20. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలె మనష్షే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదనను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. 19 చదవండి, 19 నుంచి చదవండి.
ఆయనను అతని తండ్రి ఒప్పుకొనక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడు ఒక జన సమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జన సమూహమగునని చెప్పాను. ఏసే పాపం ఆయనకు తెలియదేమో, పాపం కళ్ళు కనబడలేదు అందుకే అట్లా పెడుతున్నాడు అనుకున్నాడేమో. కానీ ఏసేపు అంటున్నాడు, నాకు తెలుసు. అర్థమైందండి? ఏం తెలుసు? నాకు తెలుసు. నా ముందు ఎవరున్నారు నాకు తెలుసు బాగా, అన్ని తెలిసే చెప్తున్నాను అంటున్నాడు ప్రియమైన. కాబట్టి ప్రియమైన బిల్లారా, మన వ్యక్తిగతంగా ఆత్మీయ దృష్టి గ్రహించిన వారముగా ఉండాలి. అర్థమైందండి? ఆత్మీయ తెలిసిన వారుగా ఉండాలి. మన పిల్లల గురించి కూడా మనం తెలిసిన వారుగా ఉండాలి. ప్రభా ఈ సంతానం మాకు ఇచ్చావు, వారి భవిష్యత్తు ఏంటిది ఎరిగిన వారుగా ఉండాలండి. నిజమైన ఆత్మ ప్రత్యక్ష కలిగిన మనసు మనకు అవసరం అయిపోయింది. కానీ యాకోబు ఈ రీతిగా ఏమయ్యాడు? మనసే పెద్దవాడు అయినప్పటికీ కూడా ఏమయ్యాడు? ప్రేమారా, మనసే తర్వాత క్షమించాలి, ఎఫ్రాయిము తర్వాత వాడు అయ్యాడు మనసే. అర్థమైందండి? దేవుని యొక్క ప్రణాళిక, అలాగే దేవుని యొక్క చిత్తం అనేది ఇక్కడ మనసు ఏమవుతుంది? బోరా తెలియపరచబడినట్టుగా చూస్తున్నామండి. ఈ రీతిగా ఎఫ్రాయిం మనసే ఆశ్రయింపడ్డాడు. ప్రియులారా, మరి గోత్రముగా లెక్కలోనికి రావటం మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత ప్రియులారా, మనసే గురించి ఇంకొక మాట చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. మనష్షే కుమారులలో అస్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదులకు పెద్ద అయిన మాకీరును కూడా కనెను. ఇక్కడ మనస్సే ఏమాడంట? సిరియా దేశురాలైనటువంటి ఉపపత్నిని చేసుకున్నాడు. అది సిరియా దేశురాలు ఏం చేశాడు? ఆయన వివాహము చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతనికి మాకీరు అనేటువంటి ఒక కుమారుడు పుట్టినట్టుగా మనం చూస్తున్నామండి. అర్థమైందండి? మాకీరు అనేటువంటి కుమారుడు పుట్టినట్టుగా చూస్తున్నాం. అది యెహోషువ గ్రంథము 17:1 కూడా చదువుదాం. యెహోషువ గ్రంథము 17:1. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీటు వంతు వచ్చెను. అతడు చాలా ఇక్కడ మనష్షేకి మాకీరు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. అది కూడా ఎవరి వలన? ఒక సిరియా దేశస్తురాల వలన పుట్టినట్టుగా మనం ఆ వాక్యం ఈ వాక్యం కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంది. అర్థమవుతుందండి? మాకీరు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. అర్థమైందండి? కావంటే సంఖ్యాకాండం 26-29 కూడా చదవండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 29వ వచనం. ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఈ వాక్యాలు మీకు చూపిస్తున్నాను. మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు. ఏంటంట? మనష్షే కుమారులలో మనష్షే కుమారులలో మాకీరును మాకీరు వంశస్థులు. 32-39. 32-39. మనష్షే కుమారులైన మాకీరీయులు అంటే మాకీరుకు పుట్టినటువంటి వారు అని అర్థం. అయితే ఇక్కడ మనష్షేకి
పుట్టినటువంటి కుమారుడే ఎవరు? మాకీరు. ఆయన పెద్ద కుమారుడు. తర్వాత కుమారుడు ఉన్నారు, వేరే విషయం ఎక్కడికి వెళ్ళట్లేదు ప్రేమ బారా. ఈ మాకీరుకి పుట్టినటువంటి వాడే గిలాదు. ఈ మాకీరుకి పుట్టినటువంటి వాడే గిలాదు. 27:1 మనం చదివినట్లయితే మా సంఖ్యాకాండం 27:1, తర్వాత యెహోషువ 17:3. అర్థమైంది. మాకీరుకి పుట్టిన వ్యక్తి ఎవరు? ఎవరు? గిలాదు. తర్వాత గిలాదుకి పుట్టిన వ్యక్తి ఏఫర్. చూడండి 27వ అధ్యాయము సంఖ్యాకాండం యెహోషువ గ్రంథము 17. ఇది ముందు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మిగతా తర్వాత ఆత్మీయ అర్థం తర్వాత చెప్తాను ప్రేమ ద్వారా. 17వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మనష్షే మునిమనుమడును, మాకీరు ఇనుమనుమడును, గిలాదు మనముడును, ఏఫేరు కుమారుడైన సెలోఫేరాదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. ఇక్కడ గిలాదు చూడండి, మాకీరుకి ఏమో గిలాదు పుట్టాడు. గిలాదు ఏమో తర్వాత గిలాదుకి ఎవరు పుట్టారు? ఏఫేరు పుట్టారు. ఏఫేరుకు సెలోఫేదు పుట్టాడు. ఆ సెలోఫేదుకు ప్రియులారా కేవలము ప్రియులారా మరి కుమార్తెలే పుట్టారు తప్ప కుమారులు పుట్టలేదు. అతనికి కేవలం ఎంతమంది కుమార్తెలు పుట్టలేదు? అతని కుమార్తెల పేరు మహలా, నోయా, ఒగ్లా, బిల్గా, తిరుసా అన్నవారు 5 మంది సంతానము. అర్థమైందండి? ఇది మనష్షే యొక్క సంతానంగా మనం చూస్తున్నాం. అయితే ఈ మనష్షే పుట్టినటువంటి మాకీరు బాగా అర్థం చేసుకోవాలి. మాకీరు ఎవరని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా యెహోషువ గ్రంథము 17:1 చదవండి. 17:1 యెహోషువ గ్రంథం 17:1. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును, గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. గిలాదు దేశాధిపతి అయిన మాకీరునకు చీట్ల వలన వచ్చెను. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదు బాషాను వచ్చెను. ఇక్కడ ఈ యొక్క మాకీరు అనే వ్యక్తి ఎలాంటి వాడంటే ఒక యుద్ధ వీరుడంట. అర్థమవుతుందండి? ఎవరైనా యుద్ధ వీరుడు. అర్థమైంది? మామూలు వ్యక్తి కాదు. మనష్షే కుమారుడు ఏంటంటే మాకీరు ఎవరు తెలుసా? యుద్ధ వీరుడు. యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశాన్ని ప్రవేశిస్తున్నప్పుడు మాకీరు ఏం చేశాడు తెలుసా? ఆయన వెళ్ళి యుద్ధము చేసి గిలాదు బాషానును రెండింటిని ఏం చేశాడంట? పట్టుకున్నాడంట. చూడండి ఇక్కడ చూసినట్టే అతడు యుద్ధ వీరుడైందో అతనికి గిలాదు బాషాను వచ్చెను. తర్వాత మనం చూసి వెళ్ళి ఏం చేసి యుద్ధం చేసి దాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రియులారా మనష్షే యొక్క కుమారుడి మాకీరు వలె దేవుని సంఘంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసులు కూడా సిద్ధపడవలసిన వారుగా ఉన్నారు. అర్థమైందండి? ఈ మాకీరు గోత్రం పెద్దే కాకుండా గొప్ప యుద్ధ వీరుడు. దీని తర్వాత వాటి గురించి మనం నేర్చుకుందాం. ఈ యుద్ధ వీరుడు ఏం చేశాడు తెలుసా ప్రియులారా? వెళ్ళి గిల్యాదు లేదా బాషాను అనే 2 ప్రదేశాన్ని కూడా శోధించుకున్నట్టుగా చూస్తున్నాం. దాన్ని బట్టే పేరు గిల్యాదు. గిల్యాదు అనేటువంటి ఒక స్థలం పేరు కాదు, కానీ యాక్చువల్లీ ఈయన పేరుని బట్టి గిల్యాదు వచ్చింది. మాకీరు కుమారుడు గిల్యాదు. ప్రేమదారా నిజంగా ఇజ్రాయేల్ జనాల్లో మనం చూసినప్పుడు
అనేక మంది వీరాది వీరులు ఉన్నారండి. మనం చూసే కాలేబు యూదా గోత్రం చెందినటువంటి వ్యక్తి. కాలేబు ప్రేమైన పిల్ల. ఆయన ఏమన్నాడు, నాకు పలానా కొండ ప్రదేశం ఇచ్చేసేయండి, నేను వెళ్ళి ఏం చేస్తాను, 80 సంవత్సరాల వయసులో కూడా ఏం చేస్తాను, నేను వెళ్ళి యుద్ధం చేసి జయిస్తాను. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇద్దరు సంఘంలో ఎంతమంది యుద్ధవీరులు ఉన్నారు చెప్పండి. మీరు మన వాక్యం ఎన్నో సంవత్సరాలు నుంచి వింటున్నాం కదా, ఈ యొక్క బైబిల్ స్టడీ వింటున్నాం, ఎప్పటి నుంచి రక్షణ పొందని చెప్తున్నాం. ఎంతమంది మనం యుద్ధం చేస్తున్నాం? యుద్ధం అంటే ఏంటండి? ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు తమ వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశాన్ని సొంచుకోవడం కొరకు ఏం చేశారు? యుద్ధం చేశారు. ఇద్దరు మన యొక్క యుద్ధం ఏంటిది? ఆత్మీయ యుద్ధం. సాతాను అధికారం ఉన్నటువంటి యొక్క అనేకమైన ప్రదేశాలను, అనేకమైన ఆత్మలను ప్రియులారా జయించవలసిన బాధ్యత మనకుంది. విషయం బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు కేవలం వాక్యం నేర్చుకోవడమే కాదు, నీవు కూడా కొన్ని ఆత్మలు రక్షించవలసిన బాధ్యత ఉందండి. అర్థమవుతుందండి? బాధ్యత ఉంది. దేవుడు దానికి మనకు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి సర్వసువార్త ప్రకటించండి, సముద్రంలో శిష్యులుగా చేయండి, తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇవ్వండి అని ప్రభు ఏం చేశాడు? ప్రియులారా యుద్ధ ప్రకటన చేసి వెళ్ళిపోయాడు. మీకు అధికారం ఇచ్చాడు, వెళ్ళండి అన్నాడు. ఆవిడ ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా అయితే, ఇగో ఈ యొక్క కానానంతటి కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాను, వీళ్ళు స్వాధీనపరచుకోండి, అది మీదే అని చెప్పిన రీతిగా ఇద్దరు మనకైతే సర్వలోకాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ స్థలం ఆ స్థలం అని కాదండి. చాలా స్థలం మనం ఏం చేస్తామంటే, పలానా స్థలానికే వెళ్తా సేవకి, పలానా స్థలానికే వెళ్తాను, అక్కడికే వెళ్తాను, ఇక్కడికే వెళ్తాను అనుకుంటారు. కానీ సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు ప్రియమైన పిల్ల. కాబట్టి నువ్వు ఎంతమందికి నువ్వు సువార్త చెప్పి సాతాను అధికారాన్ని విడిపించగలుగుతున్నావు? దేవునికి కావాలంటే, దేవుని సంఘంలో కావాలి, యుద్ధ వీరులు కావాలి, సైన్య సమూహం. దీనికి మనం నేర్చుకున్నాం, సంఘం అనేటువంటి సైన్య సమూహంలో ఒక వీరుడిగా ఉండాలి, ఒక సైనికుడిగా ఉండాలి. మాకీరు వెళ్ళి ఏం చేశాడంటే, గిలియాదు బాసాన్, ఈ స్థలం మామూలు స్థలం కాదండి, ఎంతో చక్కటి ప్రదేశం. దాని గురించి తర్వాత నేను చెప్తా అప్పుడు అనుకుంటాను. కాబట్టి ఇద్దరు మనము ముగించబోయే ముందు ప్రియులారా, మనస్సేకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని పేరు మాకీరు. అతడు ఒక యుద్ధ వీరుడు. ప్రియులారా, ఎవరైనా ఒక యుద్ధ వీరుడు. ఆయన వెళ్ళి ఏం చేశాడు? గిలియాదు బాస్ అనేటువంటి ప్రదేశాన్ని జయించి స్వాధీనపరచుకున్నట్టు మనం చూస్తున్నాం. మరి ఇద్దరు నువ్వు ఎంతవరకు స్వాధీనపరచుకుంటున్నావు? ఎన్ని ఆత్మలు నువ్వు ఏం చేస్తావు? రక్షించుతున్నావు అండి ప్రేమిడారా. ఎన్ని ఆత్మలు నీ స్వాధీనపరచుకున్నావు నువ్వు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎన్ని ఆత్మలు నువ్వు ఏం చేసావు? స్వాధీనపరచగలుగుతున్నావు. నిజం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు శక్తిని కూడా ఇచ్చాడు. అపోస్తులు కేవలం అధికారం కాకుండా మీరు పైన శక్తి పొందు వరకు ఏదో యేసును కనిపెట్టండి అన్నాడు. నీవు కూడా ఆ వాగ్దానం, నీది కూడా అధికారం నీకు కూడా ఉంది. ఆ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు కూడా ఇచ్చాడు. పరిశుద్ధ శక్తి ఇచ్చింది ఎందుకు? కేవలం అన్య భాషలు మాట్లాడే కొరకు కాదండి. ఏం చేయడానికి? పరిశుద్ధం శక్తి ఎందుకు తెలుసా? దేశాన్ని స్వాధీనపరచుకోవడం కొరకు, అనేకమైన ఆత్మలు స్వాధీనపరచుకోవడం కొరకు, అనేకమైన ఆత్మలు ఏం చేస్తారు? సాతాను దగ్గర విడిపించి ప్రేమారా దేవుని రాజ్యంలో చేర్చడం కొరకు.
కాబట్టి అలాంటి యొక్క జీవితం కలిగిన వారు మనం ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒక యుద్ధ వీరుడని మాత్రం మర్చిపోకు. ఏనాడైతే నువ్వు రక్షింపడ్డావో ఆ దినము దేవుని సైన్యంలో చేరవన్న విషయాన్ని మర్చిపోకూడదు. సైన్యులు ఎప్పుడు కూడా ప్రేమిడారా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి సైన్యం యుద్ధం చేయాలి. ఈ యుద్ధ వీరుడు అనే విషయాన్ని మర్చిపోవద్దండి. అది యుద్ధ వీరుడు ఎప్పుడు కూడా ఏం చేయడు ప్రేమ. అందుకే ఒక చక్కటి మాట అపోసిన పౌలు చెప్తాడు. ఆ మాట చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2 అధ్యాయము 3-4 వచనం చదువుకుందాం. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. క్రీస్తు సైనికుని వల్ల ఏం చేయి, నాతో కలిసి ఏం చేయి, శ్రమ అనుభవించము. ఇది శ్రమ పడ్డానికి ఎవరికి ఇష్టం లేదండి. శ్రమ అంటేనే భయం వేస్తుంది మనకైతే. కానీ ఇక్కడ అప్పుడు పౌలు అంటాడు, సైనికుని వల్ల ఏం చేయి, నువ్వు నాతో శ్రమ పడు. ఎంతమంది శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నారండి ప్రేమలారా. రెండోది అంటున్నాడు ప్రేమలారా, సైనికుడు ఎవడు యుద్ధమునికి పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. మనకి అనేక జీవన వ్యాపారంలో చిక్కుబడి ఉన్నాం. ఇంకెక్కడ మనం దేవుని సంతోష పెట్టేది? సైనికులం అంటున్నాం, కానీ ఏంటి మనం ఎవరు సంతోష పెడుతున్నాం? తన సైన్యంలో చేర్చుకున్నటువంటి ప్రభువుని సంతోష పెడుతున్నాం. మన సైన్యాధిపతి ఏంటంటే ప్రభువుని సంతోష పెడుతున్నామా, లేక అనేక రకాల సాకులు చెప్తూ మన ఇంటిని గురించి, ఒంటిని గురించి, దాని గురించి, దీని గురించి ఆలోచన చేస్తూ చింతపడుతూ అట్లయితే ఎట్లా, ఇట్లయితే ఎట్లా, నేనెట్లా, నా భార్య ఎట్లా, పిల్లలు ఎట్లా అదనుకుంటూ ఒకవేళ చింతపడుతూ ఏం చేస్తున్నాం? వెనకంజా వేస్తున్నామా? ఇలా అనేక జీవితాల్లో ప్రేమలారా సైన్యం చెప్పుకుంటున్నాము, కానీ అనేక జీవితాలు ఎవరు యుద్ధ రంగంలో లేరండి. యుద్ధంలో లేము, యుద్ధ రంగంలో లేరండి చాలా మంది. ప్రేమలారా యజమాని సంతోషపెట్టట్లేదు. యుద్ధ రంగంలో సైనికుడు గాని ఉండడానికి చేర్చుకున్నటువంటి నీ యజమాని ఏం చేయలేదు, సంతోషపెట్టట్లేదండి. ఎవరు సంతోష పెడుతున్నాం? మన సంతోషంగా ఆలోచిస్తున్నాం. అదెట్లా, ఇదెట్లా, 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 ఎప్పుడు లోక సమయ చింతలు. అందుకని ప్రియులారా ముందుకు అడుగులు వేయాలన్నా 4 సార్లు ఆలోచించుకుంటారు. అందుకని యుద్ధం సాగట్లేదండి. అందుకని ఒక ఆత్మను రక్షించలేకపోతున్నా. ప్రియమైన బిడ్డలారా, యుద్ధ సైనికుడు అనుకోవచ్చా, నేను చాలా మంది ఆత్మ రక్షించానులే, నీకు అయిపోయింది చాలు అనుకోవద్దు. యుద్ధ వీరుడు చనిపోయేంత వరకు ఏం చేయాలి? యుద్ధం చేయవలసిన వాడుగా ఉన్నాడండి. అర్థమైందండి? యుద్ధం చేయవలసిన వాడై ఉన్నాడు. సైనికునికి లేకుంటే క్రీస్తు సైనికునికి రిటైర్మెంట్ లేదండి. అందుకనే చనిపోయేంత వరకు ఏం చేయాలి? సువార్త ప్రకటించే వరకు ఉండాలి. చనిపోయేంత వరకు దేవుని ఉపదేశం కొరకు, విశ్వాసం కొరకు ఏం చేయాలి? పోరాడవలసిన వారమై ఉన్నామండి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనసే చిన్నవాడు అయినప్పటికీ కూడా క్షమించాలి. ఆ మనసే పెద్దవాడు అయినప్పటికీ కూడా చిన్నవాడైనటువంటి తమ్ముని యొక్క నాయకత్వానికి కింద ఏం చేస్తున్నాడు ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవది,
ప్రేమారా, మనిషే ఒక కుమారుని కన్నాడు. మాకీరు అతడు ఎవరు? గొప్ప సైన్యాధిపతిగా ఉన్నాడు, గొప్ప వీరుడిగా ఉన్నాడు. గిలియాదును, బాస్ అనే ప్రదేశాన్ని స్వాధీనపరుచుకున్నట్టు వాడుగా ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదర, మనం కూడా ఒకవేళ మన పెద్దవారైనప్పటికీ కూడా వాళ్ళు మనకంటే చిన్నవారు, మన మీద దేవుడు ఒకవేళ నియమిస్తే ఆ నియమానికి ప్రభు నిమిత్తం మనం ఏం కావాలి? లోబడి ఉండవలసిన వారమైన. రెండవది ప్రియులారా, మనిషే అనగా మర్చిపోవుట. మన ద్వారా ఇతరులు ఏం కావాలి? వారికి ఉన్న బాధలు వేదనలు మర్చిపోయేటట్టుగా ఉండాలి. బాధలు కలిగించే వారికి ఉండకూడదండి. మనము బాధలు కలిగించే వారికి ఉండకూడదు. ఎవరికి కూడా మనం బాధ కలిగించకూడదు. ఇంకా బాధను మాన్పే వారికి ఉండాలి. మనిషి పుట్టుడు ద్వారా ఏసేపు వచ్చిన పడిన బాధలను మర్చిపోయి సంతోషించినట్టుగా మనం మూలంగా ఇతరులకు ఏం కావాలి? ప్రేమ, బాధ వేదన మర్చిపోయి సంతోషించేట్టుగా, సంతోషం కలిగించే వారికి ఉండాలి. దీనికి నేర్చుకున్నాను చూడండి. ఆదరించే వారికి మన మూలంగా ఎదాలి, ఇతరులు ఆదరింపబడాలి, ఇతరులు మన మూలంగా సంతోషపడేటట్టుగా ఉండాలి. అలాగే అతడు కుమారుని కన్నాడు. అతడు మాకీరు, అతడు గొప్ప వీరుడిగా ఉండి ఏం చేశాడు? యుద్ధ వీరుడిగా ప్రేమారా గిలియాదును అలాగే బాసా అనే ప్రదేశాన్ని ఏం చేశాడు? స్వాధీనపరుచుకున్నాడు. అదే రీతిగా ప్రేమారా మనము అనేక మంది ఆత్మ రక్షించడమే కాకుండా అనేక మందిని వీరులను తయారు చేయాలి. ఆ వీరులను తయారు చేయాలి. మన రక్షింపడమే కాదు, మన ద్వారా కొంతమంది ఏం కావాలి? వీరులు తయారవ్వాలి. అందుకే సంఘంలో ప్రతి విశ్వాసి కూడా శిష్యుడిగా మార్చబడాలి. ఇంకా విశ్వాసం ఉండడం కాదు. అర్థమైందండి? ఒక్కొక్కరు ఏం కావాలి? శిష్యులు అవ్వాలి. ఒక్కొక్కరు ఏం కావాలి? బలమైన ఆహారం తినేవారు కావాలి. ఒక్కొక్కరు బోధకుల వలె అవ్వాలి. ఒకరు సైనికులు కావాలి, నాయకులు కావాలి. ప్రేమ అట్రీతిగా మనం మన పరిచర్య కూడా ఉండాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాం. ప్రభు రాట్లయితే తర్వాత జరిగే తరగతిలో మనము మిగతా విషయం నేర్చుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 యేసప్ప, స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం పవిత్రానికి స్తుతులు, పరలోక తండ్రి నీకు స్తుతులు ప్రభు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ప్రభు మీరు మాకు నేర్పించినటువంటి ప్రతి మనం వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా జీవితాన్ని మరొకసారి అప్పగిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. అయానికి స్తుతులు. నువ్వు మా మీద నియమించిన నాయకత్వానికి పరిపూర్ణ ప్రతి ఒక్కరు లోపలి ఉంటానికి కృప చూపించి పరిశుద్ధమైన తండ్రి జీవముల దైవ స్తోత్రము స్తోత్రము స్తోత్రం. మనిషి జన్మించడం ద్వారా తన తండ్రి బాధలన్నీ మర్చిపెట్టేసిందిగా మామూలుగా ప్రభా అనేక మంది యొక్క బాధలు వేదనలు మర్చిపోయేటట్టుగా మరిపించే వారికి మా జీవితం ఉంటే కృప చూపించు. అలాగే మా ద్వారా ప్రభు అనేక మంది వీరులను సిద్ధపాటు సహాయం చేసి మైన్ పొందు ప్రభు. కృపా సహాయం అనుగ్రహించండి. ఈ రాజు వాక్యమైన ఒక్కొక్క బిడ్డను కూడా మాకి ఒక ఉన్నతమైన వీరులుగా అనేక ప్రదేశానికి స్వాధీనపరిచిన బిడ్డలకు ఒక్కొక్కరిని నీ మంట రగిలించమని పరిశోధన శక్తితో నింపి నడిపించాలని, నీ అభిషేకంతో నడిపించాలని నాకు మేము తెచ్చుకొని గొప్ప కార్యం జరిగించు. రాజకాశంలో ఇటువంటి వాక్యాన్ని ప్రజలు అప్పచెప్పు. మేము అందరూ నడిపించగలం. నాకు మేము తెచ్చుకున్నాం. సమస్య సమర్పిస్తాం. ఏ సమయంలో ఎక్కువ అవసరం తండ్రి. ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమి కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం గురించిన మంది లోక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పైన తోడే నడిపించడం కాక. ఆమేన్. అందరూ కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడే ఉన్నాను గాక.
స్తోత్రం.